హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ టీజీపీఎస్ యూనివర్స్. టుడే మన టాపిక్ వచ్చేసి తెలంగాణలోని అతిపెద్ద జాతర, రెండవ అతిపెద్ద జాతర అయిన లింగమంతుల స్వామి జాతర అంటే పెద్దగట్టు జాతర గురించి ఈరోజు మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఈ జాతర అనేది ఈరోజు స్టార్ట్ కావడం జరుగుతుంది. ఈ రోజు నుంచి ఒక 4 రోజుల పాటు 16వ తారీఖు నుంచి 20వ తారీఖు వరకు ఈ జాతర అనేది జరుగుతుంది. కాబట్టి వేలాది మంది భక్తులు ఈ జాతరకు తరలి వస్తారు. కాబట్టి ఈ జాతర గురించి చరిత్ర అనేది తెలుసుకోవాలి అందరూ. కాబట్టి ఈ వీడియోలో మీకు ఈ జాతర విశిష్ట అన్ని మొత్తం ఈ జాతర గురించి మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఓకేనా? ఓకే గైస్, ఈరోజు మన ఈ జాతరలో పెద్దగట్టు జాతర గురించి చూద్దాం గైస్. ఓకేనా? ఈ పెద్దగట్టు జాతర వచ్చేసి సూర్యాపేట జిల్లా దురాజ్పల్లి వద్ద, అంటే దురాజ్పల్లి గ్రామం నియరెస్ట్, అంటే సూర్యాపేటకు ఒక 4 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఈ జాతర అనేది జరగడం జరుగుతుంది గైస్. ఎవరన్నా ఈ జాతరకు వెళ్ళాలనుకుంటే సూర్యాపేట బస్టాండ్ నుంచి ఆ జాతర దగ్గరికి వందలాది బస్సులు అనేది అవైలబుల్లో ఉన్నాయి గైస్. వెళ్ళొచ్చు. ఎవరైనా ఎక్కడి నుంచి వచ్చిన వాళ్ళైనా సరే, ఇతర రాష్ట్రాలు ఇతర ప్రదేశాల నుంచి వచ్చేవాళ్ళు ఫస్ట్ సూర్యాపేట బస్టాండ్కి చేరుకోండి. సూర్యాపేట బస్టాండ్ నుంచి మీకు డైరెక్ట్ బస్ అనేది అవైలబుల్ ఉంది. ఓకేనా గైస్? వెళ్ళే వాళ్ళు చూసుకోండి. ఓకేనా? సూర్యాపేట జిల్లా దురాజ్పల్లి గ్రామంలో జరుగుతుంది. దేవుడు వచ్చేసి లింగమంతుల స్వామి గైస్. అక్కడ ఈ పెద్దగట్టు జాతరలో ఉన్న దేవుడు వచ్చేసి లింగమంతుల స్వామి అంటే ఇంకా లింగమంతుల స్వామి యాదవుల కులదేవుడు గైస్. ఓకేనా? గమనించండి. నిర్మించిన వారు వచ్చేసి ఈ పెద్దగట్టు జాతర దగ్గర ఈ టెంపుల్ అనేది నిర్మించింది వచ్చేసి చోళ చాళుక్య యాదవ రాజులు గైస్. ఓకేనా? చోళ చాళుక్య యాదవరాజులు అనే వాళ్ళు ఈ పెద్దగట్టు జాతర దగ్గర గుడి అనేది నిర్మాణం చేయడం జరిగింది. ఓకేనా? గట్టు పేరు వచ్చేసి పాలశర్లయ్య గట్టు అంటారు. ఓకేనా? చాలా ఇంపార్టెంట్, అది గుర్తుపెట్టుకోండి. తెలంగాణలోనే రెండవ అతిపెద్ద జాతర గైస్. ఓకేనా? ఇది తెలంగాణలోనే రెండవ అతిపెద్ద జాతర గైస్. మొదటిది వచ్చేసి సమ్మక్క సారక్క జాతర గైస్. అది మొదటి అతిపెద్ద జాతర తెలంగాణ రాష్ట్రంలో. రెండవ అతిపెద్ద జాతర అని అడిగింది అనుకోని ఈ పెద్దగట్టు జాతర గైస్. గుర్తుపెట్టుకోండి ఖచ్చితంగా. టీజీపీఎస్సీ మరియు ఎస్ఐ కానిస్టేబుల్ ఎగ్జామ్స్లో జాతరల మీద 2 to 3 మార్క్స్ వరకు రావడం జరుగుతుంది. మ్యాచింగ్ అడగడం జరుగుతుంది. ఖచ్చితంగా ఈ జాతర గుర్తుపెట్టుకోవాలి గైస్. గుర్తుపెట్టుకోండి. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి ఈ జాతర జరుపుకుంటారు గైస్. ఓకేనా? ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి ఈ జాతర అనేది జరుపుకోవడం జరుగుతుంది. 4 రోజుల పాటు జరగడం జరుగుతుంది ఈ జాతర అనేది. ఈ జాతర మీద ఖచ్చితంగా ఎగ్జామ్ వస్తుంది. గుర్తుపెట్టుకోరు. ఓకేనా? కేసారం గ్రామస్తులు 30 విగ్రహాల పెట్టెను. కేసారం గ్రామానికి చెందిన గ్రామస్తులు అంటే సూర్యాపేట మండలం కేసార గ్రామం, అంటే సూర్యాపేటకు ఒక 3 to 4 కిలోమీటర్ డిస్టెన్స్లో ఈ కేసార గ్రామం అనేది ఉంటుంది. ఆ గ్రామం నుంచి పెద్దగట్టు గుట్ట మీదకి ఒక 30 విగ్రహాలు ఉన్న పెట్టెను తీసుకొని వెళ్తారు గైస్. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ దేవుణ్ణి ప్రతిష్ఠించి జాతర అనేది స్టార్ట్ కావడం జరుగుతుంది. ఓకేనా? గమనించండి. ఏ ఊరు గ్రామస్తులు అంటే 30 విగ్రహాలు ఉన్న పెట్టెను ఏ ఊరు గ్రామస్తులు తీసుకొస్తారంటే కేసారం. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి గండాలు పోవాలని గండా దీపం వెలిగిస్తారు. ఓకేనా? గండాలు పోవాలని గండా దీపం కూడా ఆ గుట్ట మీద వెలిగించడం జరుగుతుంది గైస్. గమనించండి. ఖచ్చితంగా మీరు ఈ జాతర గురించి ఈరోజు మీకు క్లియర్ కట్గా ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వడం జరిగింది అనుకుంటున్నాను. మీకు ఇంకా ఎలాంటి డౌట్స్ ఉన్నా కింద కామెంట్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. జై హింద్.